హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫెయిత్ఫుల్ ట్రేడింగ్ తెలుగు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ముందుగా డిస్క్లైమర్, మేము ఈ ఛానల్లో ఏదైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నామో అవి కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. మేము ఎటువంటి సెబీ రిజిస్టర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదా రీసెర్చ్ అనలిస్ట్ కాదు. మార్కెట్లో పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వాటిని చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయండి. మీ సొంత విశ్లేషణ చేయండి మరియు మీ రిస్క్కు అనుగుణంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. మేము ఎటువంటి బై సెల్ రికమెండేషన్స్, టిప్స్ ఇవ్వడం లేదు. ఈ వీడియోస్ కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. కమింగ్ టు ది పాయింట్, ఈరోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మన ఛానల్లో కొన్ని కీ లెవెల్స్ అనేవి మేజర్ ఇండస్ట్రీస్ అయిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో పోస్ట్ చేయడం జరిగింది. మన కమ్యూనిటీ పోస్ట్లో ఆ లెవెల్స్ అనేవి ఉన్నవి, ఒకసారి చెక్ చేయండి. అయితే ఈ లెవెల్స్లో మార్కెట్ ఈరోజు ఎలా మన ట్రేడ్ ప్లాన్ అనేది ఎగ్జిక్యూట్ అయిందో ఒకసారి చూద్దాం. ముందుగా నిఫ్టీలో ఈరోజు బై అబో అంటే బుల్ అబో అని ఇక్కడ సింబాలిక్గా పెట్టడం జరిగింది, విచ్ ఈస్ 24,297. ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ అనేది నియర్ బై వచ్చింది. ఈ రోజులో వచ్చేసి 24,297 మన బై లెవెల్ అయితే 299 వరకు కిందకి వచ్చి సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఏ విధంగా మార్కెట్ అనేది తన బుల్ పవర్ని చూపించిందో చూస్తున్నాం. అంటిల్ అన్లెస్ మనం 24,445 దాకా మనం కాల్ సైడ్ ఉంటాం. అది మన ఫైనల్ టార్గెట్ అయితే కొంత బఫర్ పాయింట్ అయిన 24,414 దగ్గర రిజెక్షన్స్ అవుతూ మార్కెట్ అక్కడ మన లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తూ ఏ విధంగా ఫాల్ అయ్యి క్లోజ్ అయిందో మీరే చూస్తున్నారు. ఇది నిఫ్టీలో జరిగిన సినారియో. కమింగ్ టు ది బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా జరిగింది అనేది చూడండి. మార్కెట్ ఓపెన్ అవడమే కీలక రివర్సల్ పాయింట్ అయిన 57,288 మన రివర్సల్ పాయింట్ అని మనం ఏదైతే పోస్ట్ చేస్తామో అక్కడే మార్కెట్ అనేది ఓపెన్ అయింది. ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి 57,225. అక్కడ ఓపెన్ అవుతూ రిజెక్షన్ అవుతూ మార్కెట్ అనేది కొంత కరెక్షన్ అవ్వడం జరిగింది, మన రిజెక్షన్ పాయింట్ని రెస్పెక్ట్ చేస్తూ. అలాగే కొంత పుల్ బ్యాక్ జరిగినప్పటికీ ఇక్కడ మార్కెట్లో చూడండి, కొంత బయర్స్ని ఇక్కడ అట్రాక్ట్ చేస్తూ ట్రాప్ చేస్తూ మార్కెట్ అనేది మన రిజెక్షన్ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ మార్కెట్ అనేది మన రిజెక్షన్ లెవెల్ కిందే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది బ్యాంక్ నిఫ్టీలో జరిగిన సంగతి అండి. అలాగే కమింగ్ టు ది సెన్సెక్స్లో ఈరోజు ట్రేడ్ ప్లాన్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయిందంటే, మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఇన్ బిట్వీన్ లైన్స్ ఇక్కడ ఓపెన్ అయింది. బై బుల్ అబో బేర్ బిలో ఈ లెవెల్స్ మధ్యలో మనం ఎటువంటి ట్రేడ్ ప్లాన్ అనేది ఇనిషియేటివ్ చేయం. మార్కెట్ అయినప్పటికీ ఈ బేర్ బిలో దగ్గర విచ్ ఈజ్ 77,980 దగ్గర మార్కెట్ ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ కొంత సెల్ ఆఫ్ కనిపించింది. ఫస్ట్ క్యాండిల్లోనే కొంత సెల్ ఆఫ్ కనిపిస్తూ ఎక్కడైతే మనం ఇక్కడ నుంచి ఫైనల్ టార్గెట్ ఫర్ పిఈ అనుకుంటామో కొంచెం బఫర్ పాయింట్గా 77,771 దగ్గర రిజెక్షన్ అవుతూ మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ని చూపించింది. ఎప్పుడైతే మార్కెట్ అనేది కన్సాలిడేషన్లో నుంచి ఈ నో ట్రేడ్ జోన్లో నుంచి బయటకు వచ్చిందో అరౌండ్ 12కి ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ అక్కడ నుంచి బుల్స్ అనేది ఎలా మొమెంటమ్ని రైజప్ చేశారో మీరే చూస్తున్నారు. మనం ఏదైతే పోస్ట్ చేసామో 78,050 దగ్గర నుంచి బుల్ మొమెంటం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మనం ఏదైతే రిజెక్షన్ వస్తుంది, రివర్సల్ పాయింట్ అని మెన్షన్ చేసామో దాన్ని రెస్పెక్ట్ చేస్తూ బఫర్ పాయింట్గా 78,260 దగ్గర ఎగ్జాక్ట్ పిన్ పాయింట్గా అక్కడ రిజెక్షన్ అవుతూ మరలా మార్కెట్ ఫాల్ అవ్వడం జరిగింది. ఆ ఫాల్ అయ్యి మార్కెట్ అనేది మన పోస్ట్ చేసిన లెవెల్స్ మధ్యలోనే 78,050, 77,980 దగ్గర
మార్కెట్ క్లోజ్ అవ్వడం జరిగింది. ఏదో ఈ లెవెల్స్ అన్నీ మార్కెట్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మీ ముందు చెప్పడం కాదు గానీ, మార్కెట్ క్యాండిల్ ఓపెన్ అవ్వకముందే మన టెలిగ్రామ్ ఛానల్‌లోను, అలాగే ఆహ్, మన ఫెయిత్‌ఫుల్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ లెవెల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. మీరు ఫెయిత్‌ఫుల్ ట్రేడింగ్ తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత కమ్యూనిటీ పోస్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్‌లో మీకు లెవెల్స్ యొక్క ఆహ్, పోస్ట్ అనేది మీరు చూడడం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ ఇలా డైలీ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు కావాలంటే మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ట్రేడింగ్ రిలేటెడ్ ఉంటే వారికి రిఫర్ చేయండి. వారికి ఈ లెవెల్స్ అనేది ట్రేడింగ్‌లో ఉపయోగపడతాయి. హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఈ లెవెల్స్‌లో ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు తెలియాలంటే ఛానల్‌ని ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్‌గా మనం ఒక సెషన్ తీసుకుందాం. అలాగే ఏమైనా మీకు క్వెషన్స్ ఉంటే ఈ లెవెల్స్ నిమిత్తం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్.